నిశ్చయము సత్యము ఇదే వేదం చెబుతుంది. ఏ రకంగా పంచాంగంలో ఉండే తిథివార యోగకరణ తిథివార నక్షత్ర యోగకరణములు ఏ విధంగా ఏ సమయంలో ఏ మంచి పనులు చేయాలని ఎలా నిర్ణయిస్తూ ఉంటారో జ్యోతిష్యకారులు కానీ పండితులు కానీ వీరందరూ ప్రతి మనిషి ఒక యోగి కానీ ఒక గురువు కానీ ఒక వేద పండితుడు కానీ ఒక ప్రవచనాకర్త కానీ ఒక స్వామీజీ కానీ ఒక మఠాధిపతి కానీ పీఠాధిపతి కానీ ఎవరు చెప్పినా భగవంతుని ఏ విధంగా కొలిస్తే మనకు తొందరగా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేదానికే ఇవన్నీ సోపానాలు. ఎందువల్ల చెప్తున్నారు అంటే కలియుగంలో పశు ప్రవృత్తి అనేది మనుషుల్లో పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క దుర్దినమైనటువంటి ఈ కలియుగంలో మనిషి యొక్క ప్రవర్తన నియమాలను శుభ్రంగా మార్చుకొని వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని వింటూ జీవితాన్ని సంతోషకరమైనటువంటి మలుపుకు తీసుకువెళ్తారని చెప్పనే మనం అందరం ఆశిద్దాం. అదేవిధంగా ఇందువాసరయుక్తాయాం సోమవారం నాడు చంద్ర సంబంధమైనటువంటిది. ఎలా అంటే జ్యోతిష్శాస్త్రంలో చెప్పినట్టుగా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పంచమి నుంచి అమావాస్యలోపు మధ్యలో వచ్చినటువంటి అమావాస్య వరకు ఉన్నటువంటి సమయంలో మధ్యలో ఎవరైతే పుట్టినటువంటి వారు ఉంటారో వారు చంద్ర సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రుడు అనే గ్రహము మనస్సుకు ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఎవరైనా సరే బియ్యపు రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాన్ని చంద్రుడికి నివేదనగా పెట్టి చంద్రధ్యాన శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళ యొక్క మనస్సు పరిపరి విధాలుగా పోకుండా సంతోషకరమైనటువంటి జిజ్ఞాస ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే మీ మనఃప్రభావం ఉంటూ చంద్రుడు మిమ్మల్ని చక్కగా ఒక పద్ధతిలో ఒక రకమైనటువంటి స్థితిలో నడపగలగడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా మంగళవారం నాడు కుజకేతు సంబంధమైన విషయంలో కుజునికి కేతువుకి ఈ పూజాది కార్యక్రమాలు కానీ ధ్యాన శ్లోకాలు కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఆదివారం నాడు అంటే భాస్కరుని యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గోధుమ రవ్వలో కాస్త పంచదార కలిపి రావి చెట్టు దగ్గర కానీ లేదన్నా వేప చెట్టు దగ్గర కానీ భూతదయ అన్నట్టుగా కాస్త ఒక గుప్పెడు ఈ యొక్క పదార్థాన్ని అక్కడ చీమలకు పెట్టేస్తే ఇలా 6 ఆదివారాలు ఎవరైతే చేస్తారో వారికి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి గుండెకు సంబంధించినటువంటివి కానీ లేదా శారీరకమైనటువంటి డిసీజులు ఏమన్నా ఉన్నా సరే 6 వారాల్లో తప్పకుండా మీకు దాని తాలూకా కళ కానీ స్వతసిద్ధి కానీ తెలుస్తుందంటంలో సందేహం లేదు. మీరు ప్రయత్నించి చూడండి. అదేవిధంగా సోమవారం నాడు బియ్యపు రవ్వలో కాస్త చక్కెర కలిపి అలాగే రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ లేదా ఏదన్నా ఒక గుడి సంబంధమైనటువంటి దేవాలయంలో ఉండేటువంటి తులసి మొక్క పక్కనైనా సరే కొంచెం ఒక గుప్పెడు చేత్తో అక్కడ చీమలకు వేసినట్టుగా వేస్తే దానివల్ల కూడా మనఃప్రభావం మీద చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మీరు తప్పకుండా సంతోషచిత్తులుగా ఉంటారంటంలో ఏమాత్రం సందేహం లేదు. తత్సమానంగానే బుధవారం కానీ గురువారం కానీ వారి వారి యొక్క స్థితులను బట్టి జాతకంలో ఉండే గ్రహస్థితిని బట్టి ఈ యొక్క ధాన్యాలు ఏవైతే గ్రహాలకు ఇష్టమైనటువంటి ధాన్యాలు ఉన్నాయో వాటిని రవ్వలా కానీ పిండిలా కానీ చేసి ఈ ప్రకారంగా భూతదయ మనుష్యదయ అంటే భూతములు అంటే ఏవైతే ఈ జీవులు ఇందాక ఇంద్రియాలు చెప్పుకున్నట్టుగా ఏ జీవులైతే ఉన్నాయో ఆ జీవులకి మనం ఎప్పుడైతే ఈ పదార్థాన్ని వేస్తామో ఏమీ ఆశించకుండా వాటి నుంచి మనం ఎప్పుడైతే ఈ యొక్క పదార్థాన్ని వేస్తున్నామో అప్పుడే మనకు తప్పకుండా భగవద్ అనుగ్రహం ఉంటుంది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ ఏమిటయ్యా అంటే సూక్ష్మంగా మీరు చేతిలో ఈజీగా చేసుకోదగ్గ పనులు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అసలు ఎందువల్ల ఇలా చేస్తున్నాం దీనికన్నా ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏదన్నా చేద్దామా అని చెప్పిననే సరి అనే జిజ్ఞాస మీ బుద్ధి రూపంలో మనఃపూర్వకంగా బుద్ధి ప్రయోగించి వేద విహితమైనటువంటి వేద జ్ఞానం అంటే ఏంటి, అసలు భగవతత్వం అంటే ఏంటి, భగవంతుడు అనేది ఉందా లేదా, ఉంటే ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలి, ఈ జన్మకు కారణం ఏమిటనేటువంటి జిజ్ఞాస జ్ఞానము తప్పకుండా కలుగుతుందండి. ప్రారంభం అంటే ప్రిలిమినరీగా ఏవైతే ప్రారంభంలో మనం చెయ్యాలో వాటి గురించి ఈ యొక్క వార విశేషాలు కానీ ధర్మశాస్త్రంలో కానీ విహితమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ యొక్క విషయాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం అన్నమాట.